నమస్కారం రైతు సోదరులారా, ఈరోజు మనం ఒక తీవ్రమైన విషయం గురించి చర్చించుకుందాం. రెడ్ లేడీ బొప్పాయి నకిలీల గురించి. ఈ రోజుల్లో విపణిలో రెడ్ లేడీ బొప్పాయికి చాలా నకిలీలు వస్తున్నాయి. మీకందరికీ తెలిసినట్లే గత సెప్టెంబర్ అక్టోబర్ నుండి విపణిలో రెడ్ లేడీ విత్తనాల కొరత ఉంది. ఎందుకంటే విత్తనాలే లేవు. దానికి కారణం తైవాన్లో సునామీ రావడం వల్ల విత్తనాల సరఫరా ఆగింది. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు నకిలీ విత్తనాలని విపణిలోకి తెచ్చారు. రైతు సోదరులారా, ఇప్పుడు నేను మీకు 2 ప్యాకింగ్లు చూపిస్తాను. మీరు చూడవచ్చు. ఇదిగో ఇది ఒక ప్యాకింగ్. వాళ్ళు తైవాన్ ప్యాకింగ్ అని చూపిస్తున్నారు. ఇది రెండోది, అచ్చం దానిలాగే నకిలీది తయారు చేశారు. అసలైంది నాన్ యూసిడ్ ఇండియా వారి ప్యాకింగ్. సోదరులారా, ఈ ప్యాకింగ్ పై మేము దృష్టి పెట్టినప్పుడు మాకో విషయం అర్థమైంది. సోదరులారా, బయటి నుండి ఏ విత్తనాలు కొన్నా దిగుమతి చేసుకోవాలి. దిగుమతికి పత్రాలు అవసరం, చాలా పత్రాలు కావాలి. రైతు సోదరులారా, తైవాన్లో విత్తనాలే లేనప్పుడు వీళ్ళు ఎక్కడి నుండి దిగుమతి చేశారు? ఇది చాలా తీవ్రమైన విషయం. అందుకే మీరు విత్తనాలు కొనేటప్పుడు దిగుమతి పత్రాలు అడగండి. మీరు తెచ్చిన విత్తనాలకు దిగుమతి పత్రాలు ఇవ్వండి అని అడగండి. భారత ప్రభుత్వం విత్తన అనుమతి కోసం వీరికిచ్చే అధికార పత్రాన్ని ఇవ్వమని అడగండి. రెండవది, ఒకవేళ వాళ్ళు ఈ ప్యాకింగ్ను అమ్ముతుంటే నాన్ యూసీడ్ వారి రసీదులు ఇవ్వమని మీరు అడగాలి. నాన్ యూసీడ్ సంస్థ మీకు ఇచ్చిన బిల్లులు చూపించమనాలి. ఆ బిల్లులు చూపించమనండి. నాన్ యూసీడ్ అధికార పత్రం ఉందో లేదో చూపించమనండి. వారి ఆధార్, పాన్ కార్డులు అడగండి. ఏమవుతుంది రైతు సోదరులాగే, వీళ్ళు విత్తనాలు మొక్కలు అమ్మి పారిపోతారు. 5-6 నెలల తర్వాత ఫలితాలు వస్తే చాలా భయంకరంగా ఉంటుంది సోదరులారా. ఎందుకంటే వాటిలో కొన్నింటికి పూలు పూస్తాయి, కొన్నింటికి పూయవు, కొన్ని కాయలు కాస్తాయి, కొన్ని కాయవు. అప్పుడు పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందంటే సోదరులారా, మనమందరం నష్టపోతాం. మరి ఏం చేయాలి? ఈ రోజు అందరం కలిసి ఉన్నాం. ఇందులో రైతులు, నర్సరీ రైతులు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఉన్నారు. రైతు సోదరులారా, సంస్థ మీకు తోడుంటుంది. ఏ రైతుకైనా ఇలాంటి మోసం జరిగితే వారు నన్యు ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించి అసలు నకిలీ విత్తనాల గురించి తెలుసుకోవచ్చు. కానీ ముందుగా వాళ్లపై మీ దగ్గర అన్ని ఆధారాలు ఉండాలి. కాబట్టి మనమందరం కలిసి ఈ నకిలీ విత్తనాల వ్యాపారం చేసే వాళ్ళను సమూలంగా పెకిలించి పారేసే పని చేద్దాం. అందుకే ఈ విషయాలన్నీ బాగా పరిశీలించాకే విత్తనాలు తీసుకోవాలి. మనం దేశ రైతులను కాపాడాలి. మనం కూడా జాగ్రత్త పడాలి. అమాయక రైతులు బలి కాకూడదు. అందుకే భారతదేశంలోని నర్సరీ రైతులు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్